వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మహావీర్ ఆదర్శాలు ఎంతో మందికి స్ఫూర్తి, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఐటీడీపీ కార్యకర్తపై అధిష్టానం చర్యలు. బిహెచ్ఈఎల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. థామా మూవీ అప్డేట్ ఇచ్చిన రష్మిక, నైట్ షూట్స్లో బిజీగా రష్మిక మందన. భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అహింస, సత్యం, కరుణకు మహావీర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన బోధనలు జైన సమాజం సంరక్షించి ప్రాచుర్యంలోకి తెచ్చింది. మహావీర్ ప్రేరణతో వారు సామాజిక శ్రేయస్సుకు దోహదపడ్డారు. ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని మోదీ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట. వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో వైసీపీ శ్రేణులు కిరణ్ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. అయితే భారతిపై కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. క్రికెట్ బెట్టింగ్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా బిహెచ్ఈఎల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఓ ముఠా వాట్సాప్ కాల్స్ ఆధారంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ బృందం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. పటాన్ చెరువుకు చెందిన చిరంజీవి, కృష్ణను రెడ్ హ్యాండెడ్గా ఎస్ఓటీ టీం పట్టుకుంది. ఆర్గనైజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 6 అకౌంట్స్ సీజ్ చేసి అందులో ఉన్న 2.55 లక్షలు ఫ్రీజ్ చేశారు. కేటుగాళ్లు ఇతర రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నేషనల్ క్రష్ రష్మిక వరుస షూటింగ్లతో బిజీగా ఉంది. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం తను నటిస్తున్న హిందీ చిత్రం థామా షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి నైట్ టైంలో కూడా షూటింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రష్మిక మందన. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.